తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు బిషప్స్, సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సమయంలో తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు, సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాము. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. వద్దు సందుల్లో మేము నించొని సమాధానం కొరకు మేము ప్రార్థన చేయాలి అని ఎంతో మంచి ఉద్దేశంలోతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు మేము నమ్ముచున్నాం. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపా సింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ పేరుకి మహిమ, అలాగే ఈ పార్టిసిపెంట్స్ కి ఒక ఆత్మిక ఎదుగుదల, ఎడిఫికేషన్ కలుగజేయునని ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మనము పునరుద్ధాన దినం తర్వాత, ఈస్టర్ తర్వాత పోస్ట్ రిజరక్షన్ ఈవెంట్స్ అనే ఒక బ్రాడ్ సిరీస్ తీసుకొని వారం తర్వాత వారం మనం ధ్యానిస్తూ వచ్చామండి. పోయిన వారము మనము అసెన్షన్ డే ప్రాముఖ్యత ఏంటో మనము వివరంగా ధ్యానించాం. నేను వాడిన 7 P's మీకు గుర్తున్నాయి అనుకుంటా. ఎందుకంటే మనం కూడింది మే 27th, మే 29th సార్వత్రిక సంఘం ఆరోహణం దినంని ఆచరించింది. అయితే ఈ ఆదివారము సార్వత్రిక సంఘము పెంతికోస్ట్ పండుగని ఆచరించబోతుంది. అందుకే నేను ఈరోజు పెంతికోస్ట్ పండుగతో కూడిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. పెంతికోస్ట్ పండుగ ఎందుకు యూదులకి ముఖ్యం, అలాగే ఎందుకు క్రైస్తవులకి ముఖ్యం, ఇద్దరు కనుదృష్టి నుంచి పెంతికోస్ట్ పండుగ ప్రాముఖ్యత ఏంటో మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే చందు బ్రదర్ మనకి స్లైడ్స్ కూడా చూపిస్తారు. ఇక్కడ చూడండి. నేను మొదటి స్లైడ్ మీకు చూపిస్తున్నాను. పెంటికాస్టల్ ఫెస్టివల్ సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ బోత్ జివిష్ అండ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. యూదులకు ఎందుకు అది ప్రాముఖ్యమైనది, మనం క్రైస్తవులంగా దాన్ని ఎందుకు ముఖ్యమైన పండుగగా ఆచరిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. నేను ఈరోజు వాడే సబ్-హెడింగ్స్, నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాము. అన్ని కూడా TIONతో ఎండ్ అయ్యే సబ్-హెడింగ్స్ అండి. సెలబ్రేషన్, ప్రొటెక్షన్, ఫౌండేషన్, ప్రోగ్నాస్టికేషన్, ఫెసిలిటేషన్, కన్విక్షన్ అన్ని కూడా నేను ఒకటి తర్వాత ఒకటి మీ ముందు తీసుకొని వస్తాను. అన్ని 8 పాయింట్స్ ఈ వారమే కవర్ అవడానికి కష్టము. అయితే నేను 2 పార్ట్స్గా చేస్తాను. ఈ వారము ఒక 4-5 పాయింట్స్ కవర్ చేస్తాను. వచ్చే వారము నేను ఇంకా బ్యాలెన్స్ పాయింట్స్ కూడా కవర్ చేస్తాను. మొదటిగా సెలబ్రేషన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వచ్చు. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. భారతదేశము ఆగస్ట్ 15th ప్రతి సంవత్సరం దేన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తుంది? భారతదేశంలో ఉన్న అందరూ కూడా మనం సంతోషిస్తాం. ఆగస్ట్ 15 దేని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం? స్వతంత్రం దినం. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే 26వ తారీఖు జనవరి దేన్ని బట్టి మనం అందరం కూడా సంతోషిస్తాం, దాన్ని ఆచరిస్తాం? చెప్పండి. జనవరి 26th రిపబ్లిక్ డే, రైట్ ఆన్సర్. సో యూదులకు కూడా 2 పండుగలు చాలా ముఖ్యమైనది. అదే మనం చదువుకున్నాం. ద్వితోపదేశ కాండంలో 16వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, 3 పండుగలు ఆచరించుటకు యూదులు ఎక్కడున్నా సరే, పురుషులు యూదుల సమాజంలో ఎక్కడున్నా సరే నేను నియమించిన చోటకి మీరు రావాలి, ఆ పండుగలని మీరు ఆచరించాలి అని. మొదటిగా పులియని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, వారంల పండుగ అంటే పెంతికోస్తు పండుగ, మూడవది పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు ఎందుకు ఆచరించాలి వాడు అనేది ఒక్కసారి మనము దాన్ని ధ్యానించి ముందుకు వెళ్దాం. మొదటిగా పులియని రొట్టెల పండుగ ఆర్ పస్కా పండుగ. ఆ దినమే వాళ్ళకి ఐగుప్తు దాసత్వం నుంచి విమోచన కలుగుతున్నది. సో అది చాలా ప్రాముఖ్యమైన దినం. దాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు దేవునికి వాళ్ళు చెల్లిస్తారు. రెండో పండుగ వారంల పండుగ అంటే 7 వారాల తర్వాత ఆరు 50 దినముల తర్వాత వాళ్ళు సీనాయి కొండ దగ్గర చేరినప్పుడు దేవుడు అగ్ని వలె
సీనాయి కొండ మీద దిగి వచ్చి వాళ్ళతో నిబంధన కుదిరించుకుంటున్నాడు, వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వటము స్టార్ట్ చేస్తున్నాడు. సో ఆ దినం నుంచి వాళ్ళకి ఒక రాజ్యాంగం దొరుకుతున్నది. మనకి భారతదేశంకి రాజ్యాంగము ఏ దినం దొరికిందో 26 జనవరి 1950, దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఎలాగ మనం సంతోషిస్తామో, సెలబ్రేట్ చేస్తామో, యూదులు ఏ దినం వాళ్ళకి వాళ్ళ రాజ్యాంగం దొరకటం ప్రారంభమైందో దాన్ని జ్ఞాపకం చేసుకొని పెంతెకోస్తు పండుగ ఆచరిస్తారు. పెంటా అనే వర్డ్ మనం వాడినప్పుడు ఇంగ్లీష్లో మనకు 5 గుర్తు రావాలి. ట్రై అంటే 3 గుర్తు రావాలి, క్వాడ్రా అంటే 4 గుర్తు రావాలి, అలాగే హెక్సా అంటే 6 గుర్తు రావాలి, సెప్టా అంటే 7 గుర్తు రావాలి, ఆక్టో అంటే 8 గుర్తు రావాలి, పెంటా అంటే 5. 5 × 10 50 రోజుల తర్వాత వాళ్ళు సీనాయి కొండ దగ్గర వచ్చినప్పుడు దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేస్తున్నాడు, వాళ్ళతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. అందుకే పెంతెకోస్తు పండుగ యూదులకి చాలా ప్రాముఖ్యమైన పండుగ. మనం పెంతెకోస్తు పండుగ గురించి మనము ధ్యానించబోతున్నాం, కానీ 3 పండుగలు ప్రాముఖ్యత కూడా దాని సారాంశం మీ ముందు తీసుకొని వస్తాను, క్లుప్తంగా మీతో పంచుకుంటున్నాను. పస్కా పండుగ గురించి ఆల్రెడీ మీతో పంచుకున్నాను, దాని ప్రాముఖ్యత ఏంటో. ఇప్పుడు పర్ణశాల పండుగ ఎందుకు యూదులు ఆచరించాలి, ఆ భయంకరమైన అరణ్య ప్రయాణము ఎటువంటిదో నేను కూడా కళ్ళారా చూశానండి. ఐగుప్తు నుంచి నేను ఇజ్రాయెల్ దేశము ఏసీ బస్సులో వెళ్ళాను, కానీ ఆ అరణ్యం ఎటువంటిదో నేను కళ్ళారా చూశాను. మీలో కొంచెం మంది కూడా వెళ్ళుండొచ్చు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశంకి బస్ ప్రయాణం చేసి ఉండొచ్చు. ఆ అరణ్యంలో మీరు గమనిస్తే ఒక్క చిన్న గడ్డి, పచ్చ గడ్డి కూడా మీకు కనిపించదు, నీళ్లు కూడా కనిపించవు. వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, దినంలో చాలా చల్లగా ఉంటుంది రాత్రి వేళ. అయితే ఈ పర్ణశాల పండుగ ఎందుకు యూదులు ఆచరించాలి? కారణం ఏంటంటే దేవుడు యూదుల పితరులని ఆ భయంకరమైన వాతావరణంలో కాచి కాపాడి నడిపించాడు, వాళ్ళని పోషించాడు, మన్నా చేత పోషించాడు. అది వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దినంలో వాళ్ళకి మేఘస్తంభం, దేవుని సన్నిధి ఎలాగుండేది, మేఘస్తంభం వల్లే వాళ్ళకి కనిపించేది. ఆ మేఘస్తంభం వాళ్ళకి కావాల్సిన నీడిచ్చేది. అలాగే రాత్రి వేళ అగ్నిస్తంభము వాళ్ళకి కావాల్సిన వేడి ఇచ్చేది. నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇజ్రాయేలీలు వాళ్ళు అరణ్య ప్రయాణం చేసినప్పుడు మంచి కాంక్రీట్ ఇళ్ళల్లో ఉన్నారా, లేకపోతే గుడారాల్లో ఉన్నారా? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. కాంక్రీట్ లో ఉన్నారా, గుడారాల్లో ఉన్నారా? గుడారంలో ఉన్నారు. ఆ గుడారం వాళ్ళకి సరి అయిన భద్రత ఇవ్వడానికి వీల్లేదు. ఆ చిన్న చిన్న గుడారాలు వాళ్ళకి సరి అయిన ప్రొటెక్షన్ ఇవ్వడానికి అస్సలే వీలు కాదు. కానీ దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉంది కాబట్టి దినంలో ఆ మేఘస్తంభం వాళ్ళకి కావాల్సిన నీడిచ్చింది. అలాగే రాత్రి వేళ అగ్నిస్తంభం, ఆ మేఘస్తంభం అగ్నిస్తంభంగా మారిపోతుంది, వాళ్ళకి కావాల్సిన వేడి ఇచ్చింది. నేను అరణ్య ప్రయాణం చేశాను కాబట్టి నాకు తెలుసు, దినంలో దానంత వేడి వేరెక్కడ ఉండదు, దానంత చలి రాత్రి వేళ వేరెక్కడ ఉండదు. అయితే యూదులు కూడా ఆ పర్ణశాల పండుగ ఆచరించటకు దేవుడు ఎలాగ ఆచరించాలని ఆజ్ఞాపిస్తున్నారంటే, మీరు అడవిలో వెళ్ళి బ్రాంచెస్ ని కట్ చేసి తీసుకొని వచ్చి యెరూషలేంలో మీరు హట్స్ వేసుకోండి. మీరు ఆ గుడారాల్లో ఇజ్రాయేల్ మీ పితరులు ఉన్నారు కదా, దాన్ని సూచించుటకు మీరు హట్స్ వేసుకోండి, గుడిసెలు వేసుకొని దాంట్లో 7 దినంలో నివసించండి, సంతోషించండి. మీ పితరులని దేవుడు కాచి కాపాడాడు కాబట్టి అరణ్య మార్గంలో ఈ దినం మీరు కానాన్ దేశంలో ఉన్నారు, ఈ పాలు తేనె ప్రవహించే దేశంలో ఉన్న సుఖాలను అనుభవిస్తున్నారు. మీ పితరులు అరణ్యంలో చనిపోయి ఉంటే మీరు పుట్టేవారే కాదు అని జ్ఞాపకం చేసుకుంటుటకే పర్ణశాల పండుగ. సో ఈ 3 పండుగలు ఆచరించుటకు యూదులు ఎక్కడున్నా సరే దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, నేను నియమించిన చోట, అది మొదట్లో షీలో అనే చోట ఉండింది, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉండింది. దాని తర్వాత మనకు తెలుసు దేవుడు సొలొమోన్ని ప్రేరేపించినప్పుడు ఆయన యెరూషలేంలో ఆలయం కడుతున్నాడు. సో షీలోలో ఆ ప్రత్యక్ష గుడారం ఉండే వరకు యూదులు షీలోకి రావాలి. దాని తర్వాత ఎప్పుడు ఆలయం యెరూషలేంలో కట్టబడిందో సంవత్సరంలో 3 సార్లు ఎక్కడున్నా సరే అక్కడ వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో పెంతెకోస్తు పండుగ వెనకాల ఉన్న ప్రాముఖ్యత మీతో పంచుకున్నాను. భారతదేశంకి రిపబ్లిక్ డే ఎలాగా ముఖ్యమో అలాగే యూదులకి పెంతెకోస్తు పండుగ ముఖ్యం. ఎలాగా మనకి రాజ్యాంగం దొరికింది అని సంతోషిస్తున్నామో, రాజ్యాంగం ఉంది కాబట్టి మన సమాజంలో స్థిరత ఉంది.
లేకపోతే దేల్ బి అల్టిమేట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఒక స్థిరత అనేది ఉండదు. ఇప్పుడు మనం అందరం కూడా రాజ్యాంగం తగ్గట్టే మనము జీవించాలి. మన భారతదేశం ఒక స్థిరత అనేది ఉంది. అలాగే యూదుల ధర్మశాస్త్రం వల్లనే వాళ్ళ సమాజంలో ఒక స్థిరత అనేది ఉండింది. సో అందుకు పెంతెకోస్తు పండుగని వాళ్ళు ఆచరిస్తారు. సో దట్ ఈస్ సెలబ్రేషన్. అయితే ఇది ఒక బైబిల్ స్టడీ లాంటిది కాబట్టి నేను కొంచెం లోతులో వెళ్తున్నాను. పెంట అంటే నేను చెప్పాను కదా 50 దినములు. మరి 19వ అధ్యాయం నిర్గమకాండం మొదటి వచనం పాస్టర్ మనోహర్ గారు చదువుతారు. 19వ అధ్యాయం మొదటి వచనం. ఎందుకంటే ఇది చదివినప్పుడు ఎవరికన్నా కొంచెం డౌట్స్ వస్తాయి. అందుకే నేను 19వ అధ్యాయం మొదటి వచనం కూడా చదివిస్తున్నాను. ఒకసారి చదవండి. చందు బ్రదర్, డిస్ప్లే ఆల్ ఆఫ్ 19వ అధ్యాయం మొదటి వచనం. ఎవరు మొదట్లో తీస్తారో చదవచ్చు. సౌండ్ మంచిగా వినిపించాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. 3వ నెల మొదటి దినమున వాళ్ళు సీనాయి కొండకి వచ్చిరి. సో ఎవరన్నా దాన్ని చదివినప్పుడు కొంచెం డౌట్ వస్తుంది. ఏమనంటే పెంతెకోస్తు పండుగ వాళ్ళు 50 దినముల తర్వాత ఆచరిస్తున్నారు. మరి 3 నెలలు అయిపోయినాయి అంటే మరి 3వ నెల మొదటి దినం అంటే 91వ దినం కదా అనే డౌట్ వస్తుంది. అందుకే కొంచెం లోతులో వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. రేపు మిమ్మల్ని కూడా ఎవరైనా అడగొచ్చు, పెంతెకోస్తు పండుగ అంటే అరే మరి 50 దినముల తర్వాత వాళ్ళు సినేకొండ చేరినప్పుడు దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వడం స్టార్ట్ చేశారని అంటున్నారు కదా. మరి నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? వాళ్ళు 3వ నెల మొదటి దినమున సినేకొండ దగ్గర వచ్చిరి అని రాయబడి ఉంది. మరి దాని అర్థం ఏంటి అని మనల్ని ఎవరన్నా అడగొచ్చు. అయితే ఒక జ్ఞాపకం పెట్టుకోండి, యూదుల క్యాలెండర్లో జాగ్రత్తగా వినండి. ప్రతి నెలలో 30 రోజులు ఉంటుంది. మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లకు 31 రోజులు, కొన్ని నెలల్లో 28 రోజులు, ఫిబ్రవరిలో అలాగుండదు. ప్రతి నెల 30 రోజులు. అయితే వాళ్ళు ఎప్పుడు ప్రయాణం ప్రారంభం చేసి, ఇప్పుడు మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో మొదటి నెల జనవరి నెల. మరి చెప్తున్నాను, మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో మొదటి నెల జనవరి నెల. వాళ్ళ క్యాలెండర్లో మొదటి నెల నిసాన్ అని అంటారు. ఆ నెల మన ఏప్రిల్తో టాలీ అవుతుంది. మరి చెప్తున్నాను, వాళ్ళ క్యాలెండర్లో ఉన్న మొదటి నెల మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో ఉన్న ఏప్రిల్తో టాలీ అవుతుంది. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు ప్రయాణం ప్రారంభం చేసేది అది మనం చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 3వ వచనం. మనోహర్ పాస్టర్ గారు 33వ అధ్యాయం 3వ వచనం గట్టిగా చదవండి, అందరికి వినిపించేటట్లు. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అందరూ. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సవంతో బయలుదేరి వచ్చిరి. మరి అడుగుతున్నా మనోహర్ పాస్టర్ గారు, మీరే చెప్పండి, మొదటి నెల ఏ దినము వాళ్ళు ప్రయాణం ప్రారంభం చేసిరి? 15వ దినము. అయితే ఏప్రిల్ నెల 15వ దినమున వాళ్ళు ప్రయాణము ప్రారంభం చేసిరి. సో ఏప్రిల్లో ఇంకా ఎన్ని రోజులు మిగిలినాయి? 15 రోజులు మిగిలినాయి. ఆ ఫుల్ 15 రోజులు. మే నెలలో 30 రోజులు మాత్రమే యూదుల క్యాలెండర్లో. సో 15 + 30 45. 3వ నెల మొదటి దినము అంటే జూన్ నెల మొదటి దినము 46వ దినం. 46వ దినము వాళ్ళ సీనాయి కొండ దగ్గర చేరి 4 రోజులు దేవుడు ఆజ్ఞాపించాడు ఇశ్రాయేలీలకి మోషే ద్వారా, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి, నా సన్నిధి దిగి వస్తున్నది సీనాయి కొండ మీద, మీరు అందరు పవిత్రంగా ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. సో ఆ 4 దినములు ఆర్ 46th డే టు 49th డే 3 దినములు వాళ్ళు వాళ్ళని పరిశుద్ధపరచుకున్నారు. 50వ దినము దేవుని సన్నిధి అగ్ని వలె ఆ కొండ మీద దిగి వచ్చింది. ఇంకా దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వటం స్టార్ట్ చేశాడు. వాళ్ళతో నిబంధనతో కూడిన సంబంధము కుదిరించుకున్నాడు. సో
ఇది ఒక చిన్న డౌట్ చాలా మంది బైబిల్ స్టూడెంట్స్కి వస్తుంది. 3వ నెల మొదటి దినం అంటే 91వ దినం కదా అనే డౌట్ వస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు ప్రయాణం ప్రారంభం చేసిరి అనేది మనకు తెలిస్తే, యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు సీనా కొండ దగ్గర వచ్చారు అని అంటే ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి 46వ దినము వాళ్ళు వచ్చారు. 3 దినములు వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు. ఇంకా 50వ దినము దేవుని సన్నిధి సీనా కొండ మీద దిగి వచ్చి వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వటము ప్రారంభం చేసింది. సో దట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ద ఫెస్టివల్ ఆఫ్ పెంటికాస్ట్ ఫ్రమ్ జూయిష్ పర్స్పెక్టివ్. ఓకే, ఇంకా నేను జూయిష్ పర్స్పెక్టివ్ లోనే ఉన్నాను. చందు బ్రదర్, యూ క్యాన్ షో ద స్లైడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీరు దానికి అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వాలి. బైబిల్లో శబ్దంతో కూడిన అద్భుతాలు ఉంటాయి, అలాగే నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు కూడా ఉంటాయి. శబ్దంతో కూడిన అద్భుతాలు ఏది మనకు తేటగా కనిపిస్తాయో దాన్ని బట్టి హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్ మనం చెప్తూనే ఉంటాం, చెప్పాలి కూడా. కానీ కొన్ని నిశ్శబ్దంగా అద్భుతాలు జరుగుతాయి, దాన్ని బట్టి కూడా మనం హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఎప్పుడు ఎరికో గోడ కూలిపోయిందో, చందు బ్రదర్ యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్, ఎప్పుడు ఎరికో గోడ కూలిపోయిందో అది శబ్దంతో కూడిన అద్భుతం. విశాలమైన ఎరికో గోడ, ఇజ్రాయేలీలు వాళ్ళ శక్తితో దాన్ని కూలగొట్టలేదు, దేవుడు కూలగొట్టాడు. అది శబ్దంతో కూడిన తేటగా కనిపించే అద్భుతం. ఆ సమయంలోనే ఒక నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం ఉంది. అదేంటంటే, ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబు ఇల్లు ఉండిందో ఆ భాగం మాత్రం కూలిపోవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చదివితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏముంది? రాహాబు ఇల్లు ఎరికో గోడ మీద ఉండింది, ప్రకారం మీద ఉండింది అని మనం చదువుకోవచ్చు. ఆమె అక్కడ ఉన్నప్పుడు తల్లిదండ్రులు, ఇంటి వాళ్ళందరూ కూడా ఆ ఇంటి లోపల ఉన్నప్పుడు ఆ భాగం కూలిపోయి ఉంటే వాళ్ళందరూ చనిపోయేవారు. ఎరికో గోడ అంతా కూడా కూలిపోయింది. కానీ నిశ్శబ్దంగా జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ ఎరికో గోడ భాగం మీద ఎక్కడ రాహాబు ఇల్లు ఉండిందో అది మాత్రము కూలిపోలేదు. సో శబ్దంతో కూడిన అద్భుతాలు, తేటగా కనిపించే అద్భుతాలు బట్టి మనం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనము హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ వాక్య భాగం చదివించే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అనుకుందాము, భారతదేశం ఆజ్ఞాపిస్తే, మన బార్డర్స్ ఉన్నాయి కదా, కాశ్మీర్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అవునా? ఇవన్నీ కూడా సెన్సిటివ్ బార్డర్స్. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఎప్పుడు భారతదేశం సైన్యము, చైనా దేశం సైన్యం మధ్యన ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలాగే కాశ్మీర్ లో భారతదేశం సైన్యము, పాకిస్తాన్ సైన్యం మధ్యన ఘర్షణ జరగటము మనం వింటూనే ఉంటాం. అనుకుందాము, భారతదేశం బార్డర్స్ నుంచి కూడా భారతదేశము ప్రభుత్వము ఈ రిపబ్లిక్ డే ఆచరించుటకు, ఇండిపెండెన్స్ డే ఆచరించుటకు, ఈ 2 ఇంపార్టెంట్ దినములను ఆచరించుటకు బార్డర్స్ నుంచి సైనికులను కూడా న్యూఢిల్లీకి పిలిపించేస్తే, సైనికులను కూడా బార్డర్స్ నుంచి కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి పిలిపించేస్తే చైనా వాళ్ళు లోపల దూరారా అండి అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ద్వారా? అలాగే పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ బార్డర్ ద్వారా లోపల దూరడానికి ఆస్కారం లేదా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్. సుందర్ పాల్ అన్న ఇస్ టెల్లింగ్ ద రైట్ ఆన్సర్. సైనికులు కూడా, జాగ్రత్త వినండి, సైనికులు కూడా కాశ్మీర్ బార్డర్ నుంచి ఢిల్లీకి వచ్చేస్తే, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి మన భారతదేశ సైనికులు ఢిల్లీకి వచ్చేస్తే, అరుణాచల్ ప్రదేశ్ లోపల చైనీస్ సైన్యం దూరిపోతుంది, కాశ్మీర్ లోపల పాకిస్తాన్ సైన్యం దూరిపోతుంది. కానీ నిశ్శబ్దంగా జరిగిన ఒక అద్భుతం, 1500 సంవత్సరాలు 1500 సంవత్సరాలు ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే నిశ్శబ్దంగా ఒక అద్భుతం జరిగింది. అది ఏంటో మనం చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 23-24. చందు బ్రదర్ యూ కెన్ షో ద స్లైడ్. మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు, దాన్ని అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్స్ లో. నిర్గమకాండం 34వ అధ్యాయము 23-24. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు
నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. ఎవడు నీ భూమిని ఆశించడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే 1500 సంవత్సరాల బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే ఇజ్రాయేలీలు సైనికులు కూడా వాళ్ళ బార్డర్స్ ఇచ్చిపెట్టి షీలో కన్నా యెరూషలేం కన్నా వచ్చినప్పుడు ఏ ఫిలిస్తీనుడన్నా, ఏ మోయాబీయుడన్నా, ఏ ఇదోమీయుడన్నా, ఏ అమోనీయుడు కన్నా ధైర్యం చాలేదు ఇజ్రాయేలీకి విరోధంగా యుద్ధం చేయుటకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? This is one silent miracle of 1500 years of Israeli history. Amazing, is it not? ఎక్కడున్నారో హల్లెలూయా చెప్పండి. మీ ప్రజల్లో ఉన్న పురుషులు 3 సార్లు ఎక్కడున్నా సరే, బార్డర్స్ ఉన్నా సరే, షీలో కన్నా యెరూషలేం కన్నా వచ్చినప్పుడు ఏ శత్రు కన్నా ధైర్యం చాలదు మీకు విరోధంగా యుద్ధము చేయుటం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. It is a wonderful silent miracle which took place in 1500 years of Israeli history. Amazing, is it not? Are you all with me? అయితే ఈ ఫస్ట్ 2 సబ్ హెడింగ్స్ పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత యూదుల కనుదృష్టి నుంచి మనము చూసాం. ఇప్పుడు క్రైస్తవుల కనుదృష్టి నుంచి మనం చూద్దాం. ఆ దినము ఎంతమంది ఉన్నారు పైగదిలో? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అపోస్తులని అభిషేకించినప్పుడు, అలాగే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని పైగదిలో అభిషేకించినప్పుడు ఎంతమంది ఉన్నారు? మొదటి అధ్యాయం అపోస్తుల కార్యం 15వ వచనం. ఎంతమంది కూడేవాళ్ళంట పైగదిలో ప్రార్థనలకి? 120. వెరీ గుడ్, జయప్రకాష్ అన్న కరెక్ట్ గా చెప్పారు. వాక్య ఆధారం కూడా మనం చేసుకొని మనం ముందుకు వెళ్దాము. మనోహర్ పాస్టర్ గారు చదువుతారు. మొదటి అధ్యాయము అపోస్తల కార్యం 15 చదవండి మనోహర్ పాస్టర్ గారు. చందు బ్రదర్, యు కెన్ డిస్ప్లే ద స్లైడ్. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 3వ పాయింట్కి వస్తున్నాం. ఫౌండేషన్, పునాది ఏంటి? ప్రభువాన్ని వెంబడించుటకు ప్రాముఖ్యమైన కారణం ఏంటి అనేది మనం చూద్దాం. ఫౌండేషన్, దీనికి మనము కొన్ని సీస్ వాడవచ్చు. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసుకొని ముందుకు సాగే సమయంలో ఆయన కీర్తి ఇజ్రాయెల్ దేశంని దాటి సిరియా దేశం కూడా వెళ్ళిందంట. అక్కడున్న రోగిలు కూడా స్వస్థత పొందుటకు గలీలియా ప్రాంతం వచ్చేవారంట. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఇక్కడ చూడండి, ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకుందాం. తూర్పు వైపు గలీలియా ప్రాంతం ఉంటుంది, కొంచెం ఇంకా ముందుకు వెళ్తే సిరియా దేశం ఉంటుంది. మరి చెప్తున్నాను, ఇజ్రాయెల్ దేశం తూర్పు వైపు గలీలియా ప్రాంతం ఉంటుంది. అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు కాపర్నౌములో నివసిస్తూ ఎక్కువ వరకు పరిచర్య చేశారు. కొంచెం ముందుకు వెళ్తే సరిహద్దులు దాటి సిరియా దేశం కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా రోగిలు వచ్చారంట. ఆ వాక్య భాగం మనం చదువుకుందాము. 4వ అధ్యాయం మత్తయి సువార్త చివరి 2 వచనాలు చదవండి మాథ్యూ మనోహర్ పాస్టర్ గారు. 4వ అధ్యాయము మత్తయి సువార్త చివరి 2 వచనాలు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి, యోర్దాను కవల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. బహుజన సమూహము ఆయనను వెంబడించారు. అంటే వేల కొలది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. కారణం ఏంటి? స్వస్థత కొరకు. ఈ క్రౌడ్ ని మనం తీసుకుంటే, సీని మనం తీసుకుంటే కొన్ని డివైడ్ చేయొచ్చు. ఒక రీజన్ ఏంటంటే క్యూర్, ఫర్ గెటింగ్ ఫిజికల్ బాడీలీ క్యూర్, పీపుల్ ఆర్ ఫాలోయింగ్ హిమ్. మరి పెంతెకోస్తు దినంన వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు? 120 మంది ఉన్నారు కదా. వేల కొలది ప్రజలు ఎక్కడ పోయారండి? వాళ్ళ అవసరతలు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుని వెంబడించలేదు, రక్షకుడుగా అంగీకరించలేదు. ఇంకా మనకందరూ కూడా తెలుసు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అద్భుతం చేసి 5,000 పురుషులకి ఆహారం పెట్టారో
అనేకులు కూడటం స్టార్ట్ చేశారంట ఆయన మీటింగ్స్ కి. ఎందుకు? ఉచితంగా ఆహారం దొరుకుతుందని. ఈ కాలంలో కూడా చూడండి, ఏ మీటింగ్ జరిగినా సరే ప్రొపగండా చేయండి, ఈటింగ్ ఆఫ్టర్ మీటింగ్ అని పెట్టండి, క్రౌడ్స్ ఎక్కువ మంది వస్తారు. మని చెప్తున్నా, ఈటింగ్ ఆఫ్టర్ మీటింగ్ అంటే చాలా మంది వస్తారు. వేల కొలది ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారు ఉచితంగా భోజనం పెడుతున్నారని కూడా వచ్చేవారు. అలాగే కొంచెం మంది క్యూరియాసిటీతో వచ్చేవారు, ఏం జరుగుతుంది అని చూచుటకు. ఎన్నో సీస్ ఉన్నాయి. మొదటిగా క్రౌడ్స్ ని మనం డివైడ్ చేస్తే కుజిన్ కనిపిస్తుంది. కుజిన్ అంటే ఫుడ్. నెక్స్ట్ క్యూర్, అరే స్వస్థత కొరకు వెంబడిస్తున్నారు. మూడవది క్యూరియాసిటీ, ఏం జరుగుతుందని చూచుటకు వెంబడిస్తున్నారు. నాలుగవది క్రిటిక్స్. మార్క్స్ వార్త 2వ అధ్యాయం మనం చూస్తే ఈ పరిసయ్యులు సదుకీలు ఎందుకు వచ్చేవారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఏమన్నా పొరపాట్లు కనిపిస్తున్నాయా? అరే ఈయన చాలా పేరు పొందేస్తున్నాడు, మనం అందరం చాలా ఎక్స్పీరియన్స్ ఈయనకంట, కానీ మొన్న వచ్చిన యేసు మనకంటే ఎక్కువ పేరు పొందేస్తున్నాడే అని వాళ్ళు క్రిటిసైజ్ చేయడానికి, పొరపాట్లు కనుక్కోదానికి వాళ్ళు వచ్చేవారు. అది ఆల్ అండర్స్టాండ్. సో వేల కొలది ప్రజలు ఎన్నో కారణాలు బట్టి వెంబడిస్తున్నారు. మరి 120 మందే ఉన్నారే, వేరే వాళ్ళందరూ ఎక్కడ పోయారు? ఐఎమ్ కమింగ్ టు అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫౌండేషన్. దేని బట్టి మనం యేసుని వెంబడించాలి? అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాపం నుంచి విముక్తి కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు ప్రభుని మనము వెంబడించాలి. మరి ఆల్ అండర్స్టాండింగ్. ఈ 120 మందిని దేవుడు వాడి లోకంనే తల కింద చేశాడు అని అంటే సరి అయిన కారణాలు బట్టి వాళ్ళు ప్రభుని వెంబడించారు కాబట్టి. మరి ఆల్ అండర్స్టాండింగ్. సో from Christian perspective, we have started looking at the festival of Pentecost. What is the foundation? ఎందుకు ఈ 120 మందినే దేవుడు ఎన్నుకున్నాడు? ఆరు ఈ 120 మందినే దేవుడు ఎందుకు అభిషేకిస్తున్నాడు? ఈ 120 మందినే వాడి భూమిని లోకముని దేవుడు ఎందుకు తల కింద చేశాడు అంటే, వీళ్ళు సరి అయిన కారణాలు బట్టి ప్రభుని వెంబడిస్తున్నారు. మనం కూడా పరీక్షించుకోవాలి, ఇంకా మన సంఘాల్లో కూడా బోధించాలి. అవును, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో సత్యము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎవరు ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతుకుతారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ అవసరతలను పూర్తి చేస్తాడు. బట్ గెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. వాట్ షుడ్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ? ద టాప్ మోస్ట్ ప్రయారిటీ షుడ్ బి టు సీక్ సాల్వేషన్ ఫ్రమ్ ద సేవియర్. నాకు ఎంతో మంది తెలుసు, నేను 42 సంవత్సరాలు ప్రభుత్వం నడుచుకున్నాను, సేవలో 20 సంవత్సరాలు ఉన్నాను. ఎవరెవరు సరి అయిన కారణాలు బట్టి ప్రభుని వెంబడించలేదో, వాళ్ళ జీవితాల్లో కష్టాలు నష్టాలు కలిగినప్పుడు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని ఉగ్రతకు కూడా వాళ్ళు పాత్రులు అయ్యారు. ఐ నో సమ్ కేసెస్. ఎందుకంటే వాళ్ళ పునాదియే సరిగా లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, అన్ని కట్టడలు చూచుటకు ఒకే రకంగా ఉంటుంది, కానీ ఏ కట్టడ దేని మీద కట్టబడింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, గాలి తుఫాను వచ్చినప్పుడు. ఏ కట్టడ బండ మీద కట్టబడిందో అది నిలకడగా ఉంటుంది, ఏ బండ ఇసుక మీద కట్టబడిందో అది కూలిపోతుంది. సో ఈ 120 మంది ప్రభుని ఎందుకు వెంబడించారు అంటే, రక్షణ కొరకు. ఆయన రక్షకుడు, ఆయన మా పాపముల నుంచి ఆయన రక్షిస్తాడు అని ఆ కోరికతో వాళ్ళు వెంబడించారు. అందుకే వేల కొలది ప్రజలు ఎవరు గలీలియాలో ప్రభుని వెంబడించారో వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఆహారం కొరకు ఎవరు వచ్చారో వాళ్ళు కనిపించట్లేదు. క్యూరియాసిటీ కొరకు ఎవరు వచ్చారో వాళ్ళు కనిపించట్లేదు. క్రిటిసైజ్ చేయుటకు ఎవరు వచ్చారో వాళ్ళైతే వచ్చిందే తప్పు కారణాలు బట్టి. వాళ్ళైతే పై గదిలో ఉండడానికి అసలే ఆస్కారము లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో టుడే we have focused upon the significance of the festival of Pentecost from Jewish perspective. ఫస్ట్ మనం జూయిష్ పర్స్పెక్టివ్ తీసుకున్నాము, దాని తర్వాత మనము క్రిస్టియన్ పర్స్పెక్టివ్ తీసుకున్నాము. Chandu brother, let's look at just one more subheading and then we will close for today. Chandu brother, you can show the slide. Host Bhaskar అని కనిపిస్తుంది. అయితే కోహోస్ట్ ప్లీజ్ అని అడుగుతున్నారు చందు బ్రదరు. భాస్కర్ గారు చందు బ్రదర్ని కోహోస్ట్ చేస్తారా?
ఆయన స్లైడ్స్ చూపించడానికి కుదరట్లేదు. అయితే నో ప్రాబ్లం. ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు అనేది మనం చూద్దాము. ఏ ఏ ప్రాంతాల నుంచి చదువు బ్రదర్, యూ కెన్ షో ద స్లైడ్ నౌ. మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. 2వ అధ్యాయం అపోస్తల కార్యం, 2వ అధ్యాయము అపోస్తల కార్యం 9వ వచనం. ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? ఎందుకు అన్య భాషల్లో మాట్లాడాల్సి వచ్చింది? వీళ్ళు ఇంకా క్రైస్తవులు అవ్వలేదు. ఎవరు ఈ భక్తి గల యూదులు ఎవరు వచ్చారో నానా ప్రాంతాల నుంచి, వాళ్ళు క్రైస్తవులు అవ్వలేదు, వాళ్ళు ఇంకా అవిశ్వాసులే. అయితే ఎందుకు అన్య భాషల్లో దేవుడు మాట్లాడుటకు ఆ వరము అపోస్తులకు ఇచ్చాడు? మనం చూద్దాం. ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారంట ఒకసారి మనోహర్ పాస్టర్ గారు చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం. పార్తీయులు, మాధీయులు, ఎలామీయులు, మెసపొతోమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు అన్య భాషలు మాట్లాడే వరము ఆ పెంతెకోస్తు దినమే ఇస్తున్నాడు? వీళ్ళని ప్రభు వైపు ఆకర్షించుటకు, వీళ్ళలో ఒక ఆశ్చర్యం పుట్టించుటకు. వాళ్ళకి తెలుసు ఈ 120 మంది ఇజ్రాయెల్ దేశంకి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ ప్రాంతాల నుంచి రాలేదు, వీళ్ళు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం విడిచి వెళ్ళలేదు ఈ 120 మంది అని వీళ్ళకి తెలుసు. నానా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, నానా దేశం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అన్య భాషల్లో మాట్లాడి సువార్త ప్రకటించడం విన్నారో ఆశ్చర్యపడి వాళ్ళు ప్రభు వైపు ఆకర్షింపబడుతున్నారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, జాగ్రత్తగా వినండి, అన్య భాషలు అవిశ్వాసులకే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవచించటము విశ్వాసుల కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అన్య భాషలు? ఆ దినం ఎందుకు అది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఆ దినం ఆ వరం దేవుడు ఇచ్చాడు? ఎందుకంటే ఎవరు మారు మనసు పొందబోతున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా అవిశ్వాసులే. వాళ్ళు ప్రభు వైపు ఆకర్షింపబడాలి, ఇక ఒక అద్భుతం జరుగుతుందని వాళ్ళు గమనించాలి. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఒక్కసారి తీయండి, దీంతో నేను ముగిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయం 22వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. మరి చదవండి. సంగమంతయు కాబట్టి 14వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి భాషలు విశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట ఇక్కడ చూడండి, సుందర్ పాల్ అన్న అందరికి వినిపించట్లేదని ఆయనే పాపం కష్టపడి చూపిస్తున్నారు. అన్య భాషలు అవిశ్వాసులకు, ప్రవచించటము విశ్వాసులకు. సో ఎందుకు అన్య భాషలు ఆ దినం అంత ముఖ్యంగా ఉండింది? ఎందుకు ఆ దినం ప్రభువారు ఆ వరం ఇచ్చారు అపోస్తులకి అని అంటే, అక్కడ అందరు కూడా భక్తి గల యూదులే, కానీ వాళ్ళు ఇంకా క్రైస్తవులు అవ్వలేదు, వాళ్ళు ఇంకా విశ్వాసాలు కాలేదు. వాళ్ళు ఆకర్షింపబడాలి, ఆశ్చర్యపడాలి. అరే వీళ్ళు ఎప్పుడు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళని వాళ్ళు, ఇజ్రాయెల్ దేశం విడిచిపెట్టి వెళ్ళని వాళ్ళు, అరే మేము ఈ దేశాల నుంచి వచ్చినాం, ఆ భాషలో సువార్త బోధిస్తున్నారే అని ఆశ్చర్యపడి దగ్గర వచ్చుటకు, పేతురు అపోస్తుల దగ్గర వచ్చుటకు, ఇంకా సువార్త వినుటకు వచ్చుటకు అన్య భాషలు మాట్లాడే వరం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అదే వీళ్ళు మారు మనసు పొందిన తర్వాత అన్య భాషలు అవసరం పడదు. అప్పుడు లోతైన మర్మాలు, లోతైన సత్యాలు లేఖనంలో ఉన్నవి వీళ్ళు ముందుకు తీసుకొని వచ్చి విశ్వాసంలో వీళ్ళని బలపరచాలి. అందుకే వరాలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 8వ వచనం నుంచి 10వ వచనము 9 వరాలు ఉన్నాయి. పిలుపు తగ్గట్టు దేవుడు ఇస్తాడు ఆ వరాలని. జాగ్రత్త వినండి. బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం సామాన్యంగా కాపర్లకు ఇస్తాడు. లోతైన మర్మాలు లేఖనం నుంచి తీసుకొని వచ్చి విశ్వాసులకి బయలుపరిచి ఆ మర్మాలు వాళ్ళని విశ్వాసంలో బలపరచుటకు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఇస్తారు. అలాగే సువార్థికులు ఎక్కువ వరకు అన్య ప్రజల మధ్యన
వాళ్ళు పరిచర్య చేస్తుంటారు. వాళ్ళు అద్భుతాలు చేసే వరము, అన్య భాషలు మాట్లాడే వరము, వాళ్ళ పిలుపు తగ్గట్టు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అందుకే ఎవరి దగ్గర కొన్ని వరాలు ఉన్నాయి, ఎవరి దగ్గర కొన్ని వరాలు లేవో ఒకరొకరిని చూసి ఎప్పుడు ఈర్ష్య పడకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన పిలుపు తగ్గట్టు నమ్మదగిన దేవుడు మనకు వరాలు ఇస్తారు. ఎవరు విశ్వాసుల మధ్యన ఎక్కువగా పరిచర్య చేస్తున్నారో వాళ్ళకి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం. ఎవరు అవిశ్వాసుల మధ్యన ఎక్కువగా పరిచర్య చేస్తున్నారో వాళ్ళకి అన్య భాషలు మాట్లాడేవారము, అద్భుతాలు చేసేవారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను ముగిస్తున్నాను. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి బిషప్ సింగం గారికి ఇస్తాను. ఇంకా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, పెంతెకోస్తుతో కూడిన పాయింట్స్. అది వచ్చే వారం మనము కవర్ చేద్దాము. ఈ రోజు మనం కవర్ చేసింది ఏంటంటే సెలబ్రేషన్, ఎందుకు యూదులు అది పాటిస్తున్నారు. రెండవది ప్రొటెక్షన్, అద్భుత రీతిగా దేవుడు ఎలాగా వాళ్ళకి కాపుదలగా భద్రతగా ఉన్నాడు. వాళ్ళ సైనికులు కూడా షీలో కన్నా యెరూషలేం కన్నా బార్డర్స్ సరిహద్దులను ఇచ్చిపెట్టి వెళ్ళినప్పుడు కూడా ఎలాగ అద్భుత రీతిగా దేవుడు వాళ్ళకి కాపుదలగా ఉన్నాడు. అలాగే ఫౌండేషన్ ఏంటో మనం చూసాం. దేన్ని బట్టి మనం ప్రభుని వెంబడించాలి. అలాగే 5వ పాయింట్కి నేను వచ్చాను, ఫెసిలిటేషన్. అంటే అన్య భాషలు మాట్లాడటము ఎలాగా అది మార్గం సరళపరిచింది యూదులని సువార్త వైపు ఆకర్షించటం. ఫెసిలిటేషన్ అనేది మనం చూసాము. నేను చిన్న ప్రార్థన చేసి బిషప్ సింగం గారికి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు బిషప్స్ సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి అనేకులు మేలు పొందుతున్నారు, సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. పోయిన వారము ఆరోహణం దినంతో కూడిన అనేక మర్మాలు మీరు మాకు బయలుపరిచారు తండ్రి. ఈ దినము పెంతెకోస్తు పండుగతో కూడిన ఎన్నో విషయాలు ఈ రోజు మాకు బయలుపరిచారు. ఎందుకు యూదులు ఆచరిస్తారు, ఎందుకు క్రైస్తవులకు అది ప్రాముఖ్యమైన పండుగ అయి ఉన్నది, ఎలాగా క్రిస్మస్ మాకు ముఖ్యమైన పండుగగా ఉన్నదో, ఆ దినము పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు జన్మించారు. పెంతెకోస్తు పండుగ ఎందుకు మాకు ముఖ్యమంటే ఆ దినం పెళ్లి కుమార్తె అయిన సంఘం జన్మించింది 3000 ఆత్మలతో. ఇంకా అనేక పాఠములు ఉన్నాయి పెంతెకోస్తు పండుగతో కూడింది మేము నేర్చుకునేదానికి. మా విశ్వాస నేతలను విప్పి అవన్నీ కూడా మాకు వచ్చే వారం బయలుపరుస్తారని విశ్వసిస్తూ ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.